హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో ఏంటంటే మా పిల్లలకి కుట్టించిన లెహంగా బ్లౌజుల పైన అయితే వర్క్ చేద్దాం అనుకుంటున్నా. ఆల్రెడీ స్టిచ్డ్ బ్లౌజ్ పైన నార్మల్ నీడిల్తోని సింపుల్గా ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇప్పుడు మిర్రర్ వర్క్ చేస్తాను. చూడండి, మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, ఇదన్నమాట బ్లౌజు. ఇప్పుడు దీనిపైన గ్లూ తీసుకున్నాను నేను. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎలా చేస్తున్నానంటే అనేది. ఇప్పుడు మనమైతే గ్లూ అప్లై చేసుకుందాం. 1 ఇంచ్తో గ్యాప్ ఉంచుకొని గ్లూ అయితే అప్లై చేసుకుంటున్నానండి. నేను ఈ సైజు మిర్రర్స్ అయితే తీసుకున్నాను. చూడండి, ఈ సైజు చిన్నగా ఉండవన్నమాట. ఈ సైజు పెద్దవి ఇవి. ఈ గ్లూ పైన అయితే ఈ మిర్రర్స్ స్టిక్ చేసుకుంటున్నా. ఇట్లా వర్క్ చేసుకోవడం వల్ల చాలా మంచి లుక్ అయితే వస్తుందన్నమాట. ఖర్చు కూడా పెద్దగా ఉండదు. మనం బయట వేలకు వేలు పెట్టి చేయించుకోవడం కంటే ఇలా సింపుల్గా ఇంట్లోనే ఇట్లా వర్క్ చేసుకోవడం వల్ల మనీ సేవ్ అవుతుంది, ప్లస్ మంచి లుక్ అయితే వస్తుందన్నమాట. చూస్తున్నారా? ఇదంతా కూడా ఇదే విధంగా 1 ఇంచ్ గ్యాప్తో ఈ మిర్రర్స్ అయితే అన్నీ అంటించుకోవాలి. అన్నమాట. ఇవన్నీ కాస్త డ్రై అయిపోవాలన్నమాట. కాస్త డ్రై అయితే ఇవి మిర్రర్స్ అన్నీ బాగా అంటుకుంటాయి. అంటుకున్న తర్వాత మనకి దారంతో స్టిచ్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్ ఇలాగే వదిలేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇవైతే మిర్రర్స్ అన్నీ బాగా డ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలో చూపిస్తాను. చూడండి, సిల్క్ థ్రెడ్ అన్నమాట. దీనికి మ్యాచింగ్ కలర్ తీసుకున్నా. మీరు కావాలంటే ఆపోజిట్ కూడా తీసుకోవచ్చు. నేనైతే మ్యాచింగ్ తీసుకున్నా. ఈ సిల్క్ థ్రెడ్ని యూజ్ చేసి అయితే దీని చుట్టూ వర్క్ చేసుకుందాం. అలాగే ఈ వైట్ కలర్ పల్స్ అన్నమాట. ఇవి 2 mm అన్నమాట సైజు. స్మాల్గానే ఉంటాయి. ఈ పల్స్ని ఈ థ్రెడ్ని యూజ్ చేసి అయితే మనం ఈ మిర్రర్స్ చుట్టూ అయితే వర్క్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఈ నీడిల్ అన్నమాట. ఈ థ్రెడ్ని నేను 5 rows తీసుకున్నాను. 5 rows అంటే మొత్తం 10 rows అయిపోయింది. ఇంక ఇప్పుడు ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. చూడండి, ఈ మిర్రర్ పక్కనే ఈ నీడిల్ని అయితే తీసుకోవాలన్నమాట. చూడండి, బ్యాక్ సైడ్లో కుట్టాలన్నమాట. దీని బ్యాక్లో వేసుకొని మళ్ళీ పైకి తీసుకోవాలి. నేను చెప్పేదానికంటే మీకు చూస్తేనే అర్థమవుతుంది. చూడండి, నేను బ్యాక్ సైడ్లో వేస్తున్నాను. మళ్ళీ ఫ్రంట్ కాకుండా దాని బ్యాక్ సైడ్లో వేయాలన్నమాట. మళ్ళీ కుట్టు మళ్ళీ స్టార్టింగ్ వేసుకున్నాం కదా, ఇక్కడ వస్తుందన్నమాట. చెప్పడం కంటే
అది చూస్తేనే అర్థమవుతుంది. స్టార్ లాగా వేసుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చాలా కుట్టడం అయిపోయిన తర్వాత ఈ మిడిల్లోంచి తీసుకోవాలి. ఇలా బ్యాక్కి లాగేసేయాలి. ఈ పర్ల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పర్ల్స్ని తీసుకోవాలన్నమాట ఒక్కొక్కటిగా. ఇది ఇక్కడ పెట్టేసుకొని దీన్ని మళ్ళీ బ్యాక్ సైడ్ తీసుకోవాలి. చూసారా, ఈ విధంగా అన్నమాట. మళ్ళీ దీని పక్కనే పైకి తీసుకొని నీడిల్ని మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఈ థ్రెడ్లోంచి నీడిల్ని బయటకు తీసి దీనికి మళ్ళీ ఇంకో పాల్ తీసుకోవాలి. చూస్తున్నారా, ఈ విధంగా పక్కనే పేర్చినట్టుగా మళ్ళీ కిందకి నీడిల్ని తీసేసుకోవాలి. ఇదన్నమాట. మళ్ళీ పక్కనే నీడిల్ని పైకి తీసుకొని ఈ విధంగా ఈ థ్రెడ్లోంచి బయటకు తీసి బయటికి లాగాలి. దీనికి మళ్ళీ ఒక పాల్ తీసుకొని పక్కనే కిందకి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుందని ఫ్రెండ్స్ ఇదే విధంగా మొత్తం అంతా కుట్టేసుకున్నాను. చూస్తున్నారా, ఈ మిర్రర్స్ అన్నీ కూడా ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలి. ఎలా వచ్చిందో చాలా సింపుల్గా ఈజీగా ఈ వర్క్ అయితే ఫినిష్ చేసుకోవచ్చు అన్నమాట. సింపుల్గా ఉన్న బ్లౌజ్ని హెవీగా రెడీ చేశాను. చూసారు కదండి ఎంత బాగుందో. ఎక్కువ ఐటమ్స్ కూడా లేవన్నమాట. 3 ఐటమ్సే ఓన్లీ. మిర్రర్స్, పల్స్ అండ్ థ్రెడ్ అనమాట. ఈ 3 తీసుకొచ్చుకొని ఒక 100 రూపీస్ అవుతుంది అంతే. ఇంకా లుక్ అయితే ఈ విధంగా ఉంది. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అట్లనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసాక మీకు ఏమనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.